Hello everyone, welcome back to the Biasna program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. In this session we are going to discuss about the GS2 topic. So ee roju manaku schedule prakaram mangalavaram kadama. So mangalavaram manaku unnatuvanti topic enti, that is the GS2 paper. Okay, so without any delay let's get into the Abhyasana program. So this Abhyasana program is a daily mains answer writing series for the UPSC aspirants. ఎవరైతే UPSC మెయిన్స్ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. ఓకే, సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ ద తెలుగు స్టేట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన యొక్క తారా ఎస్ అకాడమీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఫ్రీగా అందిస్తున్నారు. సో దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ అభ్యాసన ఇస్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ ఫర్ ద తెలుగు స్టేట్స్ పీపుల్. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ని ఆదరించండి. సో యూ నీడ్ టు డూ ఓన్లీ వన్ థింగ్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా, ప్రతి ఒక్క అప్డేట్ కూడా మండే నుంచి సాటర్డే దాకా మీకు రావడం జరుగుతుంది. దాని ద్వారా ప్రతి క్వశ్చన్ని కూడా మీరు రాసేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకేనమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us see the ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇట్. ఓకే, సో అభ్యాసన ప్రోగ్రామ్ అంటే ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, స్కోప్ ఏంటో మనం చూద్దాం. సో లెట్ us see about the first one. So that is the content enrichment. Through the program of Abhyasana, we are going to improve your content. సో మీ కంటెంట్ని మేము చాలా మేరకు ఇంప్రూవ్ చేస్తాము. ఏ విధంగా అంటే, సో వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ కవరింగ్ 150 థీమ్స్. ఓకే, ప్రోగ్రామ్ మీరు రెగ్యులర్గా 6 months వరకు ఫాలో చేసినట్టయితే దాదాపుగా ఓకే, సో 150 థీమ్స్తో మన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ ద సబ్జెక్ట్స్. ప్రతి సబ్జెక్ట్ని కూడా మనం GS1 దగ్గర నుంచి GS2, GS3, GS4, ఓకే, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే టాపిక్ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా యూపీఎస్సీ మెయిన్ సిలబస్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా మనం గ్యాదర్ చేస్తూ, ఓకే, సో కంటెంట్ ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎట్లా ఎన్రిచ్ చేయాలి అనేటువంటి దాని మీద కూడా మీకు అయితే శిక్షణ ఇవ్వబడుతుంది. ఓకే, సో ఫైనల్గా యూ విల్ కమ్ విత్ ఏ గుడ్ కంఫర్ట్ జోన్. ఖచ్చితంగా కంటెంట్ అంతా కూడా మీకు తెలిసినట్టయితే యూ విల్ ఏబుల్ టు గెట్ ద నాలెడ్జ్. సో దాని ద్వారా మీరు ఏ ఆన్సర్ అయినా కూడా రాయడానికి మీరు ఈజీగా ప్రయత్నించవచ్చు. ఓకేనమ్మా. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ టైం. ఓకే, టైం యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, సో టైం అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత క్రూషియలో మనం అర్థం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా యూపీఎస్సీ ఎగ్జామ్ మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, సపోజ్ మనకి దాదాపుగా 9 పేపర్స్ అనే మెయిన్స్లో ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఓకే 2 పేపర్స్ ఏమో ఆప్షనల్ ఉంటాయి, 2 పేపర్స్ ఏమో లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. సో రెస్ట్ ఆఫ్ ద 5 పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో వీటికి ఎక్కువగా టైం మేనేజ్మెంట్ని మనం ఫాలో చేయాలి. ఎస్పెషల్లీ మనకి జిఎస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చాలా ఫోకస్డ్గా చదవాల్సి ఉంటుందమ్మా. ఓకే, సపోజ్ మనకి ఎవ్రీ జిఎస్ పేపర్లో 20 క్వశ్చన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇన్ దిస్ 20 క్వశ్చన్స్ 10 మార్కర్స్ విల్ బీ 10, 15 మార్కర్స్ విల్ బీ 10. సపోజ్ 10 మార్కర్ క్వశ్చన్స్ మనం ఎట్లా అడ్రస్ చేయాలి, ఓకే, సో 15 మార్కర్ క్వశ్చన్ ఎట్లా అడ్రస్ చేయాలో మనం చూద్దాం. ఓకే, సపోజ్ 10 మార్కర్స్ని మనం తీసుకున్నట్టయితే వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ ఇన్ 150 వర్డ్ లిమిట్, 150 పదాలు పెంచకుండా మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ సపోజ్ 15 మార్కర్ క్వశ్చన్స్ మనం తీసుకున్నట్టయితే యూ నీడ్ టు రైట్ 250 వర్డ్స్, 250 పదాలు పెంచకుండా మనం రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అండ్ కమింగ్ టు ద 10 మార్కర్ క్వశ్చన్స్, 2 పేజ్ ఆన్సర్ని యూపీఎస్సీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందమ్మా. అదేవిధంగా 15 మార్కర్స్ తీసుకున్నట్టయితే అట్లీస్ట్ 3 పేజ్ ఆన్సర్ విల్ బీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఓకే, దాంతోపాటు మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ అంతమ్మా, సో 7 to 8 minutes లోపు మనం ఈ యొక్క 10 మార్కర్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 15 మార్కర్స్లోకి మనం వెళ్ళినట్టయితే మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ వచ్చేసి 11 to 12 minutes, 11 నుంచి 12 నిమిషాల లోపు మనం ఇక్కడ ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా 10 మార్కర్స్ని 15 మార్కర్స్ని మనం అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాంతోపాటు జనరల్ ఎస్సే ఎగ్జామ్ తీసుకున్నట్టయితే సో దీన్ని మనం దాదాపుగా ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి అరౌండ్ 125 మార్క్స్గా ఉంటుంది. ఓకే, మనకి ఇచ్చినటువంటి వర్డ్ లిమిట్ ఇచ్చినట్టయితే ఇట్ విల్ బి అరౌండ్ 1200 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో యూపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ అంటే మినిమం 12 పేజెస్ నుంచి 15 పేజెస్ వరకు ఆన్సర్ రాసుకోవచ్చు. ఓకే, అండ్ మనకున్నటువంటి టైం లిమిట్లోకి వెళ్ళినట్టయితే ఓకే ఇట్ విల్ బి 90 minutes, సో 1.5 hour టైం లిమిట్ ఉంటుంది. దాదాపుగా 2 జనరల్ ఎస్సేస్ని మనం ఎగ్జామ్ టైంలో రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఎట్లా రాయాలి, ఎఫెక్టివ్గా టైం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకైతే పరిచయం చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ విల్ బీ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్. So this is the third important objective that we are establishing in the agenda. Okay, so ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎస్పెషల్లీ మనకి
మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ రైటింగ్ ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ వెరీ కీ రోల్. సో అట్లాంటి ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ని మీకు అలవర్చడానికి ఓకే రెగ్యులర్గా ప్రోగ్రామ్ని మీరు రెగ్యులర్గా రాస్తున్నట్టయితే ఓకే. సో యాజ్ ఐ టోల్డ్ యూ 6 months వరకు ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ స్కిల్స్ ఇన్ ద ఆన్సర్ రైటింగ్ ఓకే. దాంతోపాటు క్వశ్చన్ని మనం ఎట్లా చదవాలి ఓకే. సో క్వశ్చన్స్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలి, క్వశ్చన్లో ఉన్నటువంటి రూట్ వర్డ్స్ని మనం ఎట్లా చదవాలి ఓకే. ఎగ్జాంపుల్ లైక్ ఎక్స్ప్లెయిన్ కానివ్వండి ఓకే, డిస్కస్ కానివ్వండి, ఇలూసిడేట్ కానివ్వండి ఓకే, అదేవిధంగా క్రిటికల్లీ కామెంట్ ఇట్లాంటివన్నీ మనకు కనబడినాయి అనుకోండి. సో వాటిని మనం ఎట్లా అడ్రస్ చేయాలనేటువంటి విషయాన్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం తెలుసుకుందాము. దాంతోపాటు ఓకే, సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, ఎన్ని పార్ట్స్ క్వశ్చన్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం ఓకే. ఆఫ్టర్ దట్ అప్రోచ్ ఓకే, సో ఏ విధంగా క్వశ్చన్ని మనం అప్రోచ్ అవ్వాలి ఓకే. ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటుంది, సపోజ్ ఇంట్రడక్షన్ షుడ్ బి ఆల్వేస్ కీప్ ఇట్ సింపుల్, చాలా సింపుల్గా రాయాలి ఓకే. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానిలో కీవర్డ్స్ని తీసుకొని మనం ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది ఓకే. దాంతోపాటు అట్లీస్ట్ 3 to 4 లైన్స్లో మనం ఇంట్రడక్షన్ రాసేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎట్లాంటివన్నీ కూడా మనం నేర్చుకుందాం ఓకే. దాంతోపాటు బాడీని మనం ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి ఓకే. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్ మెథడ్స్ ద్వారా మనం ఎట్లాంటి రిజల్ట్స్ తీసుకురావచ్చు. సో బాడీని మనం ఎన్హాన్స్ చేయాలనుకుంటే ఓకే, సో వీ హ్యావ్ టు రైట్ పారాగ్రాఫ్ ఫార్మెట్ రాయాలా లేదా బుల్లెట్ పాయింట్స్ రాయాలా అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం ఓకేనా. దాంతోపాటు ఫ్లో చార్ట్స్ కానివ్వండి, డయాగ్రామ్స్ కానివ్వండి, లేదా కోడ్స్ కానివ్వండి, యానోక్డోట్స్ కానివ్వండి, ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాడాలి అనేటువంటి అంశాలు కూడా మనం చూద్దాము ఓకే. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్లోకి మనం వెళ్ళినట్టయితే సో కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్గా, మల్టీ డైమెన్షనల్, మల్టీ పర్స్పెక్టివ్గా ఓకే. సో అన్ని విషయాల్ని కొలాబరేటివ్గా చెప్తూ మనం రాయాల్సి ఉంటుంది. నెగిటివ్ కన్క్లూషన్స్ అయితే రాయకండమ్మా. సో ఆల్వేస్ రైట్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ ఓకే అంటిల్ యు ఆర్ క్రిటిసైజ్ చేస్తే తప్ప యూ షుడ్ నాట్ రైట్ ఏ నెగిటివ్ కామెంట్స్. ఈవెన్ దో రైట్ నెగిటివ్ కామెంట్ రాసినప్పటికీ బట్ ఆల్వేస్ ఎండ్ విత్ ఏ పాజిటివ్ కామెంట్స్ ఓన్లీ ఓకేనా. సో 3 to 4 లైన్స్లో మనం కన్క్లూషన్ అనేది సమరైజ్ చేస్తూ రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం రెగ్యులర్గా తరచుగా ఓకే ఈ యొక్క పాయింట్స్ అన్నిటినీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టయితే మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ప్రతిరోజు మనకి మార్నింగ్ 9 AM కల్లా మనం క్వశ్చన్ అనేది అప్లోడ్ చేస్తాము మన యొక్క తారాయిస్ యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో. దాంతోపాటు ఈవినింగ్ 5 PM కల్లా మనకి ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా ఉంటుంది ఓకే. సో దీని ద్వారా మీరు ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని నేర్చుకోగలుగుతారు, టైం మేనేజ్మెంట్ని మీరు నేర్చుకోగలుగుతారు. దాంతోపాటు కంటెంట్ని ఏ విధంగా ఎన్రిచ్ చేసుకోవాలో కూడా మీకు అర్థమవుతుంది ఓకేనమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద అజెండా ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఓకే. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ us మూవ్ టు ద షెడ్యూల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఓకే. అభ్యాసన షెడ్యూల్ ఏంటో మనం చూద్దాం. సో లెట్ us see the schedule of అభ్యాసన ప్రోగ్రామ్. దిస్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఆన్ ఎవ్రీ డే ఆన్ ద మండే. సో మండే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందమ్మా. సో మండే టు సాటర్డే దిస్ ప్రోగ్రామ్ విల్ బీ కమెన్సింగ్ అండ్ సండే మనకి కంప్లీట్గా హాలిడే ఉంటుంది. సండే దేర్ వోంట్ బి ఎనీ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఓకే. అండ్ కమింగ్ టు ద మండే, సో మండే మార్నింగ్ 9 AM కల్లా మనకు అభ్యాసనలో క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఓకేనా. ఈ విధంగా ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ అనేవి మీకు అప్లోడ్ చేయబడతాయి ఓకే. కమింగ్ టు ద డే 1 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. డే 1 విల్ బీ ద మండే. సో మండే ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద GS1 పేపర్. సో GS1లో మనకు టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ విధంగా మనం 6 టాపిక్స్ని మండే అభ్యాసనలో మనం కవర్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే ఓకే, సో దట్ విల్ బి ద ట్యూస్డే. మంగళవారం మనం GS2 పేపర్ని కవర్ చేస్తాము. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. దీంట్లో మన 4 టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ,
Second topic is the governance. Third topic is social justice. Fourth topic is international relations. ఓకే, మొత్తం 4 టాపిక్స్ని మనం డే 2 ఆఫ్ అభ్యాసనలో మనం కవర్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన, మూడో రోజు మనకి వెన్స్డే కదమ్మా. సో వెన్స్డే అంటే బుధవారం. సో వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్. సో దీంట్లో కూడా మనకి 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, biodiversity and climate change. Fourth topic is disaster management. And the fifth topic is internal security. And the last topic is agriculture. Coming to the day 4 of అభ్యాసన. సో 4వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద థర్స్డే. సో థర్స్డే వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. సో GS4 పేపర్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఇన్ దిస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద టాపిక్స్ లైక్ ఎథిక్స్ పేపర్ కానివ్వండి, ఓకే, యాప్టిట్యూడ్ అండ్ ఇంటిగ్రిటీ. సో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ని మనం ఈ యొక్క GS4 టాపిక్లో మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఇన్ డీటెయిల్గా ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేద్దాము. సో ఆల్ ద కాన్సెప్ట్స్, ఓకే, అదేవిధంగా మనకి కేస్ స్టడీస్ని కూడా ఇన్ డీటెయిల్గా కవర్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ ఆన్ థర్స్డే. ఓకే, అదేవిధంగా డే 5 ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే, సో డే 5 ప్రోగ్రామ్ విల్ బీ ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, జనరల్ ఎస్ఐ పర్స్పెక్టివ్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 5 ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. ఓకే, సో అన్ని టాపిక్స్ని మనం కవర్ చేస్తూ మల్టీ డైమెన్షనల్ ఎస్ఐస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం కవర్ చేద్దాము. సో సోషల్ రెలవెంట్ ఎస్ఐస్ కానివ్వండి, పొలిటికల్ రెలవెంట్ ఎస్ఐస్ కానివ్వండి, ఓకే, ఫిలసాఫికల్, అదేవిధంగా ఎథికల్ కైండ్ ఆఫ్ ఎస్ఐస్ కానివ్వండి, వీటినన్నింటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాము. దాదాపుగా 6 వీక్స్ ఆఫ్ టైంలో మనం 25 థీమ్స్ అంటే 25 ఎస్ఐస్ని మనం కవర్ చేద్దాం. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా చేద్దాం. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద డే 5 ఆఫ్ అభ్యాసన. అండ్ కమింగ్ టు ద డే 6. సో డే 6 విల్ బి ద సాటర్డే. సో శనివారం మనం కరెంట్ అఫైర్స్ ప్రత్యేకమైనటువంటి సెషన్ తీసుకుందాం. ఓకే, బికాస్ కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది కరెంట్ అఫైర్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో, ఇంటర్వ్యూలో ప్లే చేస్తుంది. సో అట్లాంటి కరెంట్ అఫైర్స్కి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ, ఓకే, మోస్ట్ ఆఫ్ ద GS1 క్వశ్చన్స్ కానివ్వండి, GS2, GS3, ఓకే, సో ఎక్కువగా వీటిలోంచి మనకి కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ డైనమిక్గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. వాటినన్నింటినీ కూడా మనం ఆన్సర్ చేయాలి అనుకుంటే, ఓకే, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని మనం ఫాలో చేయాల్సి ఉంటుంది. ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మీకైతే ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు ప్రతిరోజు కూడా హిందూ పేపర్ని అట్లీస్ట్ 30 మినిట్స్ వరకు చదివేటువంటి ప్రయత్నం చేయండి. డోంట్ మిస్ ఇట్. ఓకే, అదేవిధంగా ఒక మంత్లీ మ్యాగజైన్ని కూడా మీరు కన్సాలిడేట్ చేసుకుంటూ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మన కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ చేసినట్టయితే, ఓకే, ఓవరాల్గా మెయిన్స్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సాధించేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బెస్ట్ ర్యాంక్ ఇన్ ద ఫైనల్ రిజల్ట్. ఓకే, సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఉండబోతుందమ్మా. ద అభ్యాసన షెడ్యూల్ ఉండబోతుంది. దీంతో పాటు, ఓకే, సో ప్రతిరోజు కూడా మనం అన్నిటినీ కూడా కవర్ చేద్దాము. సో డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఇండియా యాజ్ ఏ రిపబ్లిక్. ఎలాబరేట్ యాజ్ టు వాట్ రిపబ్లిక్ మీన్స్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్. ఓకే, సో క్వశ్చన్కి మనకి GS2 నుంచి మన క్వశ్చన్ అడిగారమ్మా. ఓకేనా? సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఇండియన్ పాలిటీ క్వశ్చన్. సో క్వశ్చన్లో మనకి ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్, ఇంట్రడక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. ఓకే, కీవర్డ్స్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ వర్డ్ ఈస్ ద ప్రియాంబుల్, సెకండ్ ఇంపార్టెంట్ వర్డ్ ఈస్ ద రిపబ్లిక్. ఓకే, సో రిపబ్లిక్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని, ఇండియన్ కాంటెక్స్లో రిపబ్లిక్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ
ఎలాబరేట్ అంటే సో ఇన్ డీటెయిల్గా మనం విశదీకరించండి అనేటువంటి ఒక అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు ఎలాబరేట్ ఇట్ ఇన్ ఏ లార్జర్ పర్స్పెక్టివ్. ఓకే, సో ఈ క్వశ్చన్ని మనం ఎట్లా డీల్ చేయాలి? క్వశ్చన్ని మనకి 250 మార్కులు 250 పదాల్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, దట్ మీన్స్ ఇట్స్ ఏ 15 మార్కర్ క్వశ్చన్. సో 15 మార్కుల క్వశ్చన్ మనం ఎట్లా అడ్రస్ చేయాలో మనకు తెలుసు కదమ్మా. సో ఐఎమ్ నాట్ గోనా సే అగైన్ అండ్ అగైన్. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వర్డ్స్. ఓకే, ఇక్కడ మనకు ఉన్నటువంటి రిపబ్లిక్ అనేటువంటి వర్డ్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో రాజ్యాంగంలో మనకి ప్రియాంబుల్లో కనిపించినటువంటి రిపబ్లిక్ అనేటువంటి వర్డ్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, సో ఏ విధంగా ఈ యొక్క రిపబ్లిక్ వర్డ్ అనేది సో ఇండియన్ డెమోక్రటిక్ గవర్నెన్స్ని ఏ విధంగా ఓకే సో ఫ్రేమ్వర్క్లో ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుందాము. సో రిపబ్లిక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటో కూడా మనం చూద్దాం. ఓకేనా? సో ఇన్ జనరల్లీ రిపబ్లిక్ అంటే అర్థం ఏంటమ్మా? సో రిపబ్లిక్ మీన్స్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ నాట్ హెరిడిటరీ. ఓకే, సో వెదర్ ఇట్ మే బి ఎలక్టెడ్ అని చెప్పచ్చు. ఓకే, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ నాట్ హెరిడిటరీ అనేటువంటి కాంటెక్స్ట్లో మనకి ఇండియన్ రిపబ్లిక్ అనేటువంటి మీనింగ్ ఉంటుంది. ఓకే, సో దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రిపబ్లిక్ వర్డ్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్. ఓకే, సో ఏ విధంగా మొనార్కీకి ఇది కాంట్రాస్ట్గా ఉంటుంది, సో మొనార్కీ రాచరికానికి రిపబ్లిక్కి మధ్య తేడా ఏంటి, సో రిపబ్లిక్ అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ ఎలక్టెడ్ హెడ్. ఓకే, సో ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఏ విధంగా మనం ఎన్నుకుంటున్నాము అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాము. ఓకే, ఇన్ ఇండియా ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా and his election will be indirect election. Okay, and he is also referred as the Republic Head of India. Okay na, ఇట్లాంటి పాయింట్స్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లేటర్ ఆన్ వీ హ్యావ్ టు డిస్కస్ ద హిస్టారికల్ బ్యాక్ డ్రాప్. ఓకే, సో రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో సో ఏ విధంగా మనకి రిపబ్లిక్ మోడల్ ఆఫ్ ఇండియాని మనకి రిపబ్లిక్ మోడల్ని ఇండియాకి ఎట్లా తీసుకురావడం జరిగింది, ఓకే దాని యొక్క ఇంటెన్షన్స్ ఏంటో కూడా మనం మెన్షన్ చేద్దాము. ఓకే, లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రెసిడెంట్ రోల్. ఓకే, హెడ్ ఆఫ్ ద స్టేట్ రోల్ని ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద డివిజన్ ఆఫ్ పవర్ యాజ్ వెల్ యాజ్ ద డెమోక్రటిక్ అండర్పిన్నింగ్స్. ఓకే, డెమోక్రసీలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా మనం డీల్ చేయాలి. ఓకే, అదేవిధంగా డివిజన్ ఆఫ్ పవర్ ఎట్లా మనకి జరిగింది. ఓకే, ఎస్పెషల్లీ మనకి ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ వెరాజ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ద నామినల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లేటర్ ఆన్ యూ హ్యావ్ టు హైలైట్ ద రిపబ్లిక్ మోడల్. ఓకే, సో రిపబ్లిక్ మోడల్ ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే సో ఇట్ ఈస్ ఎన్షూరింగ్ ద ఈక్వాలిటీ యాక్సెసిబిలిటీ టు ద హైయెస్ట్ ఆఫీస్. ఓకే, హైయెస్ట్ ఆఫీస్ ఏంటమ్మా? దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రెసిడెంట్. ఓకే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫీస్ అనేది ఈక్వాలిటీతో యాక్సెసిబిలిటీతో ముడిపడి ఉంటుంది. దాంతోపాటు డెమోక్రటిక్ వాల్యూస్ని కూడా అది రిఫ్లెక్ట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఇన్ డీటెయిల్గా బాడీలో అయితే మెన్షన్ చేద్దాం. ఓకేనా? అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే సో మొత్తం ఇండియాలో ఉన్నటువంటి స్టేటస్ని మనం మెన్షన్ చేస్తూ ఓకే సో హౌ ఇండియా ఈజ్ బికేమింగ్ రిపబ్లిక్ అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేస్తూ ఓకే సో ఏ విధంగా రిపబ్లిక్ బాడీ అనేది ఓకే సో హిట్స్ కమిట్మెంట్ టువర్డ్స్ డెమోక్రసీ కానివ్వండి, ఈక్వాలిటీ కానివ్వండి, రూల్ ఆఫ్ లా కానివ్వండి, ఓకే ఇట్లాంటి ఫౌండేషనల్ బిలీవ్స్ ద్వారా ఓకే రాజ్యాంగాన్ని ఎట్లా నిర్మించారు, ఓకే ఏ విధంగా రిపబ్లిక్ బాడీలో ఇవన్నీ కూడా మనకి ఎంబడి అయినట్టు అంటే విషయాన్ని కూడా మనం అక్కడ మాట్లాడుకుందాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో కన్క్లూజన్ కూడా ఇప్పుడు కూడా మీరు నాట్ మోర్ దాన్ 3 to 4 లైన్స్ కంటే ఎక్కువగా రాయొద్దు. ఓకే, ఆల్వేస్ బీ కాంప్రహెన్సివ్. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఏదైతే వర్డ్స్ ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమ్మరైజ్ చేస్తూ మనం కన్క్లూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క ఛానల్ని ఫాలో చేయండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క అప్డేట్ అనేది నోటిఫికేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుందమ్మా. ఓకేనా? దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ కానివ్వండి, వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో దట్ విల్ బీ యాక్సెసిబుల్ టు యూ. అర్థమవుతుందా? అండ్ ఫైనల్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. దాని ద్వారా ఏమవుతుంది, ప్రతి ఒక్క అప్డేట్ ఓకే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, నోటిఫికేషన్స్ కానివ్వండి, ఓకే లేదా ప్రోగ్రామ్ లాంచింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఓకే సో యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా మీరు త్వరగా జాయిన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఓకే, సో ఫైనల్లీ ఐ వాంట్ టు సే ప్లీజ్ ఫాలో us in the YouTube, Telegram as well as the Instagram also. So let us start with the introduction of this particular topic. So the term republic that was mentioned in the Indian constitution, okay, and it is also mentioned in the
ప్రియాంబుల్. ఓకే, సో ప్రియాంబుల్లో ఈ యొక్క పదాన్ని మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ వర్డ్ ఈజ్ రిప్రజెంటింగ్ ద స్టేట్. ఓకే, సో ఇండియా యొక్క స్టేట్ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో దిస్ రిపబ్లిక్ అనేటువంటి వర్డ్ ఏదైతుందో ఇట్ ఈస్ ఎంబడింగ్ ద ఇండియాస్ డెమోక్రటిక్ ఎథోస్. ఓకే, ఇండియాలో ఉన్నటువంటి డెమోక్రటిక్ వాల్యూస్ని అదేవిధంగా గవర్నెన్స్ స్ట్రక్చర్ని అది మెన్షన్ చేస్తుంది. సో ద వర్డ్ రిపబ్లిక్ ఈజ్ ఎస్పెషలీ సిగ్నిఫికెన్స్ ద మోర్ దాన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఏ హెరిడిటరీ మొనార్కీ. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి సో దేర్ విల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ మొనార్కీ విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద బ్రిటిష్ ఎరా. సో రిపబ్లిక్ వర్డ్ ఈజ్ రిప్రజెంటింగ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఏ హెరిడిటరీ మొనార్కీ. సో రాచరికం మీదట ఉండదు అనేటువంటి ఒక సందేశాన్ని అయితే సో రాజ్యాంగంలో ప్రియాంబుల్లో మెన్షన్ చేయడం జరిగిందమ్మా. సో దిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్డ్ ఈజ్ ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ ద highest authority. So this republic word is especially belongs to the highest authority, and that highest authority is nothing but the president of India. So president of India is called as the head of the state kan cheptamu. So head of the state in India is a republic, not hereditary. Ardhamaindama? And this especially this system made that the supreme power lies with the people. Okay, especially మనకి డెమోక్రసీలో చూసినట్టయితే ఓకే ద సుప్రీం పవర్ లైస్ విత్ ద పీపుల్ అండ్ పీపుల్ విల్ బీ దేర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఓకే, సో ఎవరైతే పీపుల్ ఉంటారో సో వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు. సో ఇండియా ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కింద కూడా మనం చెప్తాం. ఓకే, ఇండియా ఈజ్ ఏ రిపబ్లిక్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆర్గనైజింగ్ ద representative democracy where the people able to elect their own representatives in the form of elections. Okay, so ఈ విధంగా మనం ఒక 3 to 4 లైన్స్లో అంటే 30 to 40 వర్డ్స్లో ఇంట్రడక్షన్ అయితే ఇవ్వచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ, సో వీ హ్యావ్ టు డిఫైన్ ద డెఫినేషన్ అండ్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద monarchy. So here we are going to talk about the republic versus monarchy. So if you take India, okay, so being a republic means being the head of the state. Okay, so head of the state evarama, that is nothing but the president. So president is a elected official, whereas if you take the monarchy, so monarchy is especially a hereditary positions. Okay, so especially మనకి ఇంగ్లాండ్లో తీసుకున్న లేదా ఇతర ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి సౌదీ అరేబియాలో తీసుకున్నట్టయితే సో మోస్ట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్స్ విల్ బి monarchies. Okay, there we don't have any kind of elected official like president in India. Okay, so this is actually a democratic principle. సో ఇట్లాంటి డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ద్వారా మనం ఏం చేసామా సో వీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, అండ్ వీ మ్యాండేట్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్ త్రూ ఏ ఎలక్టోరల్ కాలేజ్. ఓకే, సో ఎస్పెషల్లీ ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో సో ఈ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్కి ఇక్కడ ఓటు వేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎంటైర్ ఓటర్ లిస్ట్ ఆఫ్ president election is called as the electoral college, and president election will be done by the indirect election. So indirect election మనకు జరుగుతుంది through the proportional representative system. Okay, so proportional representative system ద్వారా సింగిల్ ట్రాన్స్ఫర్ లోడ్ ద్వారా మనకి ఇక్కడ ప్రెసిడెంట్ ఒక ఎలక్షన్ అయితే ఇండియాలో జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద రిపబ్లిక్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఇస్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే ద చాయిస్ ఆఫ్ ఇండియా యాజ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ ద రిపబ్లిక్ అండ్ ఇట్ వాజ్ ఏ డెలిబరేట్ డెసిషన్ టేకెన్ బై ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్. ఎవరైతే రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారో వారు చాలా డెలిబరేషన్ ద్వారా ఏం తీసుకున్నారమ్మా వాళ్ళ నిర్ణయం. సో దే డిడ్ నాట్ ఓట్ ఫర్ ద హెరిడిటరీ, దే ఓట్ ఫర్ ద రిపబ్లిక్. ఓకే, సో ఈ యొక్క రిపబ్లిక్ అనేది ఏంటి, దిస్ రిపబ్లిక్ ఈజ్ ఎస్పెషల్లీ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద గవర్నమెంట్ బేస్డ్ ఆన్ ద పాపులర్ సోవర్నిటీ. ఓకే, సో పాపులర్ సోవర్నిటీ ద్వారా మనం ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఎస్పెషల్లీ ద పీపుల్ హియర్ దే వర్ ద మోర్ పవర్ఫుల్, they will elect the representatives and these representatives were indirectly electing the president. Okay, so objective resolution ద్వారా జవహర్లాల్ నెహ్రూ గారి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో హీ డిడ్ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. ఓకే, అండ్ విజన్ దట్ ఇండియా షుడ్ బి ఇండిపెండెంట్. ఓకే, సో ఇండియా అనేది ఎట్లా ఉంటుందమ్మా, ఇండియా ఈజ్ ఏ ఇండిపెండెంట్, సోవరిన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అనేటువంటి అంశాలని వాళ్ళు జోడించడం జరిగింది. దాని తర్వాత 42nd అమెండ్మెంట్ ద్వారా సెక్యులర్ అనేటువంటి వర్డ్ని, ఓకే, సోషలిస్ట్ అనేటువంటి వర్డ్ని కూడా వాళ్ళు ఇన్సర్ట్ చేయడం అయితే జరిగింది. సో రైట్ నౌ ఇండియా ఈజ్ ఏ సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అనేటువంటి 5 ప్రిన్సిపల్స్ మీద రిలే అయి ఉంది. ఓకే, ద సోవరెన్ రిపబ్లిక్ ఏదైతుందో ఇట్ ఈస్ కమిటెడ్ టు ద జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఆల్సో ఫ్రీడమ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈ విధంగా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనం ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ద్వారా నెహ్రూ గారు రాజ్యాంగంలో అయితే పొందుపరిచేలా చేశారు. సో నెక్స్ట్ వన్ విల్ బి ద
ప్రెసిడెంట్ రోల్ అండ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ఓకే, ప్రెసిడెంట్ రోల్ ఏదైతే ఉందో, సో దిస్ ప్రెసిడెంట్ రోల్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిగ్నిఫికెంట్ సెరిమోనియల్ పొజిషన్. ఓకే, ఇండియాలో హైయెస్ట్ పొజిషన్. ఓకే, సో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో మొట్టమొదటిగా వాల్యూ ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరమ్మా? ప్రెసిడెంట్ గారు అనమాట. ఓకే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఓకే, ఇక్కడ మనకి ఎటువంటి టెస్ల్ అనేది లేదు, లైక్ యూఎస్ఏలో తీసుకున్నట్టయితే. సో ఇన్ యూఎస్ఏ వీ హ్యావ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెంట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ నడుస్తుంది. బట్ ఇన్ ఇండియా వీ హ్యావ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ వేర్ ద ఎలక్టెడ్ హెడ్ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్ అండ్ హీ ఈస్ ద రియల్ లీడర్ ఆఫ్ ద నేషన్. ఓకే, సో as I told you, the real executive power vested with the council of ministers headed by the ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ చేతుల్లో అధికారం అనేది ఉంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈజ్ ఎస్పెషలీ ఎన్షూరింగ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ఓకే, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని ఎన్షూర్ చేస్తూ, ఓకే, సో ఎస్పెషలీ హైయెస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో, హైయెస్ట్ ఆఫీస్ షుడ్ బి ప్రొటెక్టింగ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేస్తూ, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని అప్హోల్డ్ చేస్తూ, ఓకే, ఈక్వాలిటీని రీఇన్ఫోర్స్ చేస్తూ, రూల్ ఆఫ్ లాని కూడా మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్ని మనకి రాజ్యాంగం ప్రెసిడెంట్గా అయితే చెప్పడం జరిగిందమ్మా. ఇఫ్ యూ టేక్ ద ఈక్వాలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ద ఆఫీస్, ఓకే, ప్రెసిడెంట్ ఒక ఆఫీస్కి ప్రతి ఒక్కరు కూడా అర్హులే. ఓకే, ఎవరైతే సిటిజన్ ఆఫ్ ఇండియా కింద ఉంటారో సో వాళ్ళందరూ కూడా, ఓకే, దే విల్ బీ యాక్సెసిబుల్ టు ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, సో ఎనీవన్ విల్ బీ ద సిటిజన్ ఆఫ్ ఇండియా, దే కెన్ ఆస్పైర్ ద ఇండియన్ ప్రెసిడెంట్షిప్. ఓకే, సో ఇండియన్ రిపబ్లిక్ మోడల్ ఈస్ ఎస్పెషలీ ఎన్షూరింగ్ దట్ ఎలిజిబుల్ సిటిజన్ కెన్ ఆస్పైర్ ద ప్రెసిడెన్సీ అలైనింగ్ విత్ ద డెమోక్రటిక్ వాల్యూస్. ఖచ్చితంగా ఎవరైతే ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అవుతారో సో హీ హ్యాస్ టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, అందరినీ కూడా, ఓకే, సో హీ ఈజ్ ఆల్సో హెడ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి ప్రతి ఒక్క స్టేట్ని కూడా కలుపుకునే విధంగా హీ షుడ్ బి ఇంక్లూజివిటీతో పనిచేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో హీ విల్ గివ్ ప్రొటెక్షన్ టు ద ఈక్వాలిటీ. సో హీ హ్యాస్ టు మెయింటైన్ 3 important principles. One is democratic values, second one is the inclusivity, and third one is the equality. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా? సో ప్రెసిడెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో దట్ విల్ బి యాక్సెసిబుల్ వితౌట్ ఎనీ క్లాస్ ఆర్ లీనియేజ్. ఓకే, ఇంక్లూజివిటీ అంటే ఏంటమ్మా? అందరినీ కూడా, ఓకే, ఈవెన్ ద లోవర్ స్టాటా కానివ్వండి, మిడిల్ స్టాటా కానివ్వండి, సో అందరినీ కూడా కలుపుకునే విధంగా అందరికీ కూడా ఆయన ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హీ విల్ బి యాక్సెసిబుల్ టు ద ఎవ్రీ పర్సన్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా వితౌట్ ఎనీ క్లాస్ ఆర్ లీనియేజ్. ఓకేనా? అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఇఫ్ యు టేక్ ద ఇండియా స్టాటస్ యాజ్ ఎ రిపబ్లిక్ ఈజ్ అండర్ స్కోరింగ్ ద కమిట్మెంట్ ఆఫ్ డెమోక్రసీ. ఖచ్చితంగా రిపబ్లిక్ అనేది ఏంటమ్మా? సో రిపబ్లిక్ మీన్స్ ఎలక్టెడ్ హెడ్ విచ్ ఈస్ నాట్ హెరిడిటరీ. సో డెమోక్రసీ ఈజ్ ద వర్డ్ విచ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బై ద పీపుల్. సో అబ్రహాం లింకన్ గారు చెప్పినటువంటి ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ ఏదైతే ఉందో, సో దట్ అప్హోల్డ్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. అండ్ ఆల్సో రిపబ్లిక్ మెన్షన్స్ అబౌట్ ద ఈక్వాలిటీ అండ్ ఆల్సో ద రూల్ ఆఫ్ లా. ఓకే, సో ఆర్టికల్ 14లో మెన్షన్ చేసినటువంటి ఈక్వాలిటీని, అదేవిధంగా రూల్ ఆఫ్ లా అని కూడా మనం ఇక్కడ మాట్లాడతాము. ఓకే, సో అదేవిధంగా ఇండియన్ కాంటెక్స్లో ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంట్ దట్ మీర్ ఎలక్షన్ ప్రొసీజర్. ఓకే, జస్ట్ ఏంటంటే మనకి ఏ విధంగా ఎలక్షన్ ఉంటుంది అంటే ప్రెసిడెంట్ విల్ బి ద రిపబ్లిక్ హెడ్. ఓకే, ప్రెసిడెంట్ ఒక ఎలక్షన్ ఎట్లా ఉంటుంది, ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా నేషన్ యొక్క ఫౌండేషనల్ బిలీఫ్ అయినటువంటి సోవర్నిటీని కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో సోవర్నిటీ ఏంటమ్మా? సార్వభౌమత్వం అంటాం. ఓకే, సార్వభౌమత్వం అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎంపవరింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మనం ప్రియాంబుల్లో సోవర్నిటీ అనే వర్డ్ ఉంటుంది. సో సోవర్నిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ సార్వభౌమత్వం అంటాం. సో ఖచ్చితంగా ఎవరైతే గవర్నమెంట్ ఉంటుందో, సో గవర్నమెంట్ హ్యాస్ రైట్ టు కంట్రోల్ ద ఎంటైర్ ఏరియా. సో మొత్తం ఇండియా ఉన్నటువంటి టెరిటరీని అంతా కూడా కంట్రోల్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందమ్మా? ఇండియాకు ఉంటుంది. ఓకే, సో నో ట్రెస్ పాసింగ్ విల్ బి అలౌడ్ ఫర్ ద ఫారినర్స్. ఓకే, అదేవిధంగా దిస్ డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ ద టర్మ్ ఆఫ్ రిపబ్లిక్. ఈ యొక్క రిపబ్లిక్ వర్డ్ని, ఓకే, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్లో మెన్షన్ చేశారు. ఓకే, అదేవిధంగా మన ఇండియన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేటువంటి వర్డ్స్ని కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఎస్పెషల్లీ గైడింగ్ ద ఇండియాస్ పొలిటికల్ అండ్ సోషల్ ఎథోస్. ఓకే, పొలిటికల్ సెనారియోని, సోషల్ ఫ్రాగ్మెంట్ని ఎట్లా ఉంటుందో ఇది మెన్షన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ టాక్స్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ ఐడియాస్. ఓకే, రాజ్యాంగబద్ధమైనటువంటి ఐడియల్ ప్రిన్సిపల్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఓకే, ఎట్లా అప్హోల్డ్ చేయాలి అనేటువంటి దాన్ని కూడా మనకి ఇక్కడ రిపబ్లిక్ వర్డ్ మనకి సజెస్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో, అంటే ఇక్కడ కొంచెం ఎక్కువే ఉంది బట్ ఇంత అక్కర్లేకపోయినా కూడా మీరు జస్ట్ గివ్ ఏ షార్ట్
కన్క్లూజన్ ఫర్ దిస్ ఆన్సర్. అర్థమవుతుందమ్మా? సో ప్లీజ్ గివ్ ఏ షార్ట్ కన్క్లూషన్ ఫర్ దిస్ ఆన్సర్. ఓకే, సో 30 నుంచి 40 పదాలు మించకుండా ఆన్సర్ని అయితే రాయండి. అర్థమవుతుందా? సో చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియోస్ అయితే చేస్తున్నామా. ఓకే, సో వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఓకే, చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని ఇది. సో దానికి తగ్గట్టుగానే మీరు సో మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్ ద వీడియో. నేను ఏదైతే వీడియో చేస్తున్నానో దానికి ఒక లైక్ అయితే ఇవ్వండి బికాస్ ఆఫ్ మై ఎఫర్ట్స్. దాంతోపాటు ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. దాంతోపాటు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన, ఓకే, సో ప్రీవియస్ డౌట్స్ అయినా సరే యూ కెన్ యూజ్ ద కామెంట్ సెక్షన్. మన యూట్యూబ్లో ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ యూజ్ చేయండి. ఓకే, కామెంట్ సెక్షన్లో మీకు ఏది డౌట్ ఉన్నా కూడా ఓకే వితౌట్ ఫియర్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకేనా? సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం, అంటే 24 గంటల లోపు మీరు ఏదైనా క్వారీ ఉందనుకోండి, ఆ క్వారీ మీరు మెన్షన్ చేస్తే ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఖచ్చితంగా నేనైతే ఆన్సర్ చేస్తాను. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద సెషన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే అడగండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.